రీసెంట్ గా కొంతమంది పెద్దవాళ్ళు ఈ మాట అడుగుతున్నారు. అసలు మా రిటైర్మెంట్ ని మేము ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? ఈ రిటైర్మెంట్ అనే కాన్సెప్ట్ గురించి ఎన్నోసార్లు మాట్లాడాం. ఎస్డబ్ల్యూపీస్, ఎక్స్వైజెడ్ వీటి గురించి ఎన్నో మాట్లాడాం. కాకపోతే అసలు వీటి గురించి కూడా ఇంకా డీటెయిల్డ్ గా చేయలేను. అంటే నేను ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్ మధ్యలో పెట్టుకొని వాటిని బ్యాలెన్స్ కూడా చేయలేను. ఆ వాలిటాలిటీ కూడా నేను తట్టుకోలేను. కొద్దిగా సులభంగా ఉండే విధంగా ఏదన్నా కావాలి అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో పనిచేస్తుంది. సో బేసిక్ ఈ వీడియో పర్టికులర్ గా చేయడానికి గల కారణం ఏంటి అని అంటే, రిటైర్ అయిన తర్వాత కాస్త కూస్తో డబ్బు ఏదో వస్తుంది. ప్రైవేట్ ఎంప్లాయీ అయితే కొద్ది తక్కువ వస్తుంది, గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే కొద్దిగా ఎక్కువ రావచ్చు. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో, అంటే వాళ్ళు ఉన్నంత కాలం ఆ డబ్బు వాళ్ళకి మంత్లీ ఎక్స్పెన్సెస్ కి రావాలి కాబట్టి దాన్ని హ్యాండిల్ చేసే విధానం, ఈ న్యూ ఇన్వెస్ట్మెంట్ టూల్స్ వీటి మీద కొంత అవగాహన లేక కొంతమంది పిల్లలకి ఆ డబ్బును అప్పచెప్తున్నారు. తెలుసో తెలియకనో ఆ డబ్బు అయిపోతుందో, డబ్బు పోతుందో, ఏదో జరుగుతుంది. ఇక ఆ తర్వాత పేరెంట్స్ సఫర్ అవుతున్నారు. సో ఇంత కాంప్లికేషన్ వద్దు, వాళ్ళకి వీళ్ళకి ఇవ్వటం కాదు, మన దగ్గరే పెట్టుకొని కొద్దిగా లో వాలటిలిటీ ఉండే విధంగా ఒక మంచి విధానం ఏదైనా ఉందా అని కొంతమంది పెద్దవాళ్ళు అడిగినప్పుడు, సరే ఇట్లాంటి ఒక వీడియో వీళ్ళందరికీ కూడా అవసరం పడుతున్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నారు. నమస్తే, నేను రేవంత్ చలమల, ఆంఫర్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సహజంగా మనం పెట్టుబడులు పెట్టేటప్పుడు పిఎం అంటే మన పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లో పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఎందుకు 8.2% వరకు మనకి ఇంట్రెస్ట్ అనేది వర్కౌట్ అవుతుంది. లేదా ఇతరత్ర పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీముల్లో పెట్టుకుంటే ఒక 7.4 వస్తుంది. సో బేసిక్ గా మనకి 8.2% అని చూడగానే ఇది సేఫ్ కదా, మనకి స్టడీగా ఇన్కమ్ వస్తుంది కదా, దీంతో మనము ఉన్నంత కాలం ప్రశాంతంగా అయితే బతికేయచ్చు అని చెప్పేసి అనుకుంటాం. కానీ కూడా ఒక సాడ్ రియాలిటీ మనం గమనించాల్సింది ఏంటంటే, మీకు ఆ 8.2% అనేది ఫిక్స్డ్. మీ నెల ఖర్చులు అనేవి పెరగడానికి అవకాశం ఉంటుంది. సంవత్సరం అంటే ఈ సంవత్సరం ఒక 20,000 ఉంటే పై వచ్చే సంవత్సరం 22,000, ఆ పై వచ్చే సంవత్సరం మరికొంత పెరుగుతూనే ఉంటాయి. ఓ 15 ఏళ్ల టైం వచ్చేసరికి మీ ఖర్చు 40,000 కూడా చేరుకోవచ్చు, 40,000 రూపీస్ కూడా వెళ్తుంది, 45,000. కానీ పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ నుంచి మీకు వచ్చే ఆ రిటర్న్ మాత్రం ఫిక్స్డ్. మరి పెరిగిన ఆ ఖర్చుని మీరు ఎలా భరిస్తారు? యాక్చువల్గా చాలా మంది రిటైరీస్ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. ఇనీషియల్ 1, 2, 3, 4 years లో వాటి నుంచి వచ్చేటువంటి ఆ రిటర్న్ వాళ్ళ ఖర్చులకి సరిపోతుంది, ఓకే బాగుంది కదా అనుకుంటాం. కానీ ఇన్ఫ్లేషన్, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ ఏముంటుంది ముసలి వాళ్ళకనంటే, మెడిసిన్స్, హాస్పిటల్ ఇవన్నీ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. మన జీవితంలో కొత్త ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి, ఖర్చులు పెరుగుతాయి. వయసు మీద పడుతుంది కాబట్టి డొమెస్టిక్ హెల్ప్ కోసం చూస్తాం, అంటే పని వాళ్ళని పెంచుకోవడానికి ఏదో ప్రయత్నం చేస్తాం ఒకళ్ళిద్దరు. ఈ రెండు కలిపి మీకు వచ్చేటువంటి ఆ ఎఫ్డి రిటర్న్ లేకపోతే ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఏదైతే ఉందో దాని నుంచి వచ్చేటువంటి ఆ వడ్డీ డబ్బు మీకు సరిపోదు ఒక టైం తర్వాత. ఇట్లా బాధపడ్డ వాళ్ళు ఉన్నారు, బాధపడిన దగ్గరకు వచ్చి కథని మీకు చెప్పండి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా గుడ్డిగా ఒక ఎఫ్డిలో పెట్టుకొని డబ్బులు తీసుకొని నాలాగా సఫర్ అయ్యే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి. ఇన్ని సంవత్సరాలు పెట్టి ఇబ్బంది పడుతున్న వాళ్ళుగా మీ దగ్గరకు వచ్చి చెప్తున్నాం, మీరు నలుగురికి చెప్పండి ఈ విషయం అన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే మన ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు మన దగ్గర ఉండేటువంటి కార్పస్ ఎన్ని సంవత్సరాలకు సరిపోతుందో ఒక ఎస్టిమేషన్ ని మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఫిక్స్డ్ గా ఒక అమౌంట్ వస్తుంది అని అంటే వడ్డీ రూపంలో, ఒక టైం తర్వాత సరిపోతే ఏం చేస్తాం, ప్రిన్సిపల్ రిడెంప్షన్ మొదలు పెడతాం, ప్రిన్సిపల్ విత్డ్రావల్ అనేది మనకు మొదలవుతుంది. అప్పుడు బై డిఫాల్ట్ గా ఏమవుతుంది, మీ క్యాపిటల్ ఒక టైంకి అయిపోతుంది. సో ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఏం చేయాలి? ఇక్కడ ప్రాబ్లమ్ కి ఫుల్ సొల్యూషన్ ఉండదు, కొద్దిగా ఎక్స్టెన్షన్. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటిది కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ మెథడ్. కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ లో ఈక్విటీ ఎక్స్పోజర్ తక్కువగా పెట్టి డెట్ ఎక్స్పోజర్ ని ఎక్కువగా పెడతారు. డెట్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్ లో పెట్టారు, దాన్ని డెట్ అనే అంటారు. అంటే ఒక ఫిక్స్డ్ రిటర్న్ ని లాక్ చేసి పెడుతుంది.
సో ఈ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ ఏం చేస్తుంది, ఒక 70% వరకు లేదా 65 to 60% వరకు వాళ్ళు డిపెండింగ్ అపాన్ ద ఫండ్ మేనేజర్ చాయిస్ 65-70 డెట్ పోర్షన్ పెట్టి మిగతాది కొంత ఈక్విటీ పెడతారు. ఆ ఈక్విటీ కూడా ఎందుకు పెడతారని అంటే ఒట్టి డెట్ లో రిటర్న్ ఎక్కువగా రాదు, బెటర్ దాన్ ఎఫ్డి రిటర్న్ రావడం కోసం కొంత ఈక్విటీ పోర్షన్ ని యాడ్ చేస్తే ఆ ఈక్విటీ నుంచి వచ్చేటువంటి ఆ రిటర్న్స్ ఎఫ్డి కంటే బెటర్ గా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాయి. సో ఒక 4-5 ఫండ్స్ యొక్క యావరేజ్ తీసి నేను చూసినప్పుడు, ఫండ్స్ పేర్లు నేను చెప్పను, 9.76% అనేది మనకి యావరేజ్ రిటర్న్స్ కనిపించే ఒక 6 ఫండ్స్ యావరేజ్. మనకి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఏమో 8.2, కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ ఏమో దాదాపుగా 9.76% కనిపించింది. ఇక్కడ నేను ఫండ్ ABCDEF అని పెట్టాను, ఫండ్ పేర్లు పెట్టకూడదు కాబట్టి ఏ ఫండ్ ప్రమోట్ చేయకూడదు మేము. సో వాటి యొక్క యావరేజ్ 5 year యావరేజ్ 9.17, 3 year యావరేజ్ 9.76, 1 year యావరేజ్ 4.85. దీని గల కారణం ఏంటి అని అంటే మనకి ఈక్విటీ మార్కెట్స్ ఈ సంవత్సరం కొంత వీక్ గా ఉంది. సో ఇది మనకి యావరేజ్ గా ఉండేటువంటి డేటా, అంటే లాంగ్ టర్మ్ యావరేజ్ మనకు కొంచెం తక్కువ ఉండే రిటర్న్స్ ఇచ్చే ఫండ్, ఎక్కువ ఇచ్చే రిటర్న్ ఫండ్ అన్ని కలిపి యావరేజ్ తీస్తే ఒక 9.17% కనిపించింది. సో ఈ డేటాని దృష్టిలో పెట్టుకొని మనం ఒక చిన్న టెస్ట్ రన్ చేస్తే ఎన్ని సంవత్సరాలు సర్వైవ్ అవ్వచ్చు అని. ఫస్ట్ ఒక 30 లక్షల రూపాయలు మనం పెట్టామని అనుకుంటే, ఎందుకు 30 లక్షలు అని అంటే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లో మనకు 30 లక్షలే అలౌడ్ మాక్సిమం లిమిట్. వేరే మనకు హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ అటువంటి లిమిట్ ఏమి ఉండదు, మీరు ఎంత డబ్బునైనా డిప్లాయ్ చేయొచ్చు. పోస్ట్ ఆఫీస్ కి మాత్రం ఇంకో లిమిట్ ఉంది. సో యావరేజ్ గా మీకు 20,500 దాని నుంచి వస్తాయి. సో మనం ఏం చేస్తున్నామని అంటే ప్రతి సంవత్సరం 25,500 పోస్ట్ ఆఫీస్ నుంచి తీస్తున్నాము. అదే విధంగా అదే డబ్బును మనం ఒక హైబ్రిడ్ ఫండ్ లో పెట్టి కూడా తీస్తూ ఉంటే, మళ్ళీ దానికి ఒక కండిషన్ ఏం పెట్టామంటే సంవత్సరం ఒక 5% రిడిమ్షన్ పెరగాలి. మీరు చూడొచ్చు ఇక్కడ ఎల్లో కలర్ లో ఉన్న లైన్ రిడిమ్షన్ వాల్యూ పెంచుకుంటూ వస్తుంది. మనకి ఇక్కడ బ్లూ కలర్ లైన్ ఏమో ఒక హైబ్రిడ్ ఫండ్, గ్రీన్ కలర్ లైన్ ఏమో పోస్ట్ ఆఫీస్ ఫండ్. సో బేసిక్ గా మనం 5% ఇంక్రీజ్ చేసుకుంటూ రిడిమ్షన్ చేసుకుంటూ వస్తే ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఇయర్ ఒక 20,500 రిడిమ్షన్ పెడితే మనకి హైబ్రిడ్ ఫండ్ క్యాపిటల్ 30,28,000గా ఉంటే పోస్ట్ ఆఫీస్ మాత్రం 29,900కి వచ్చింది. అలానే మనకి ఆ రిడిమ్షన్ పెంచుకుంటూ పోతే ఒక 10 years వచ్చే టైంకి రిడిమ్షన్ వాల్యూ నెలకు వచ్చేసరికి 31,800 డ్రా చేయాల్సి వస్తుంది, ఖర్చులు పెరిగాయి. సో అప్పుడు మనకి పోస్ట్ ఆఫీస్ డబ్బులో నుంచి కూడా కొంత బయటికి తీయాల్సిన అవసరం ఉంది కాబట్టి పోస్ట్ ఆఫీస్ డబ్బు దాదాపు 20,50,000 పడిపోయింది. హైబ్రిడ్ ఫండ్ క్యాపిటల్ 25,92,000 పడిపోయింది. ఇక్కడ మీరు గమనిస్తే 2 ఫండ్ వాల్యూస్ పడ్డాయి. కాకపోతే రిటర్న్స్ అనేవి కొద్దిగా హైబ్రిడ్ ఫండ్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకి హైబ్రిడ్ ఫండ్ కొంత ఎక్కువ కార్పస్ కనపడుతుంది. అట్లనే కంటిన్యూ చేస్తూ ఒక 15 సంవత్సరాలకి వెళ్తే దాదాపుగా ఒక 40,500 రూపాయలు రిడిమ్షన్ కి చేరుకున్నాం మనం, 5% మంత్ ఆన్ మంత్ ఇంక్రీజ్ చేసుకుంటూ. 15 సంవత్సరాల టైం ఫ్రేమ్ లో మనకి ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ లో ఇంకా 3,50,000 మిగిలాయి. అంటే ఇంకా అదే లాస్ట్ ఇయర్ 40,000 రూపాయలు నెలకి రిడిమ్షన్కి వచ్చేసాం కదా, గట్టిగా ఒక 8 నెలలు 9 నెలలు కూడా ఇంకా మీ డబ్బులు మీ దగ్గర మిగిలిన. అదే ఒక హైబ్రిడ్ ఫండ్ లో 13 లక్షల రూపాయలు మిగిలినాయి. అంటే మేబీ ఇంకొక 2-3 years ఎక్స్టెండ్ చేయగలుగుతారు. ఇక్కడ నేను చెప్పింది జస్ట్ బెటర్ దాన్ ఎఫ్డి. అదే మ్యూచువల్ ఫండ్స్ అద్భుతాలు జరుగుతాయి కదా, నేను ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్ గురించి మాట్లాడలేదు, ఒక బేస్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ గురించి మాట్లాడుతున్నాం. దాదాపుగా ఒక 70 some people మేబీ సబ్జెక్ట్ టు వేరియేషన్స్ ఫండ్ టు ఫండ్ 65 to 70-75 వరకు కూడా డెట్ లో పెట్టి జస్ట్ రిటర్న్స్ ని కొద్దిగా యాక్సలరేట్ చేయడానికి ఈక్విటీలో పెడతారు. కొంతమంది ఫండ్ మేనేజర్లు అయితే రిస్క్ ఎక్కువ తీసుకోకుండా లార్జ్ క్యాపుల్లోనే పెట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇది హైబ్రిడ్ ఫండ్. సో బెటర్ దాన్ ఎఫ్డి ఏదన్నా ప్రోడక్ట్ ఉంది మార్కెట్లో అంటే కొంత ఈక్విటీ ఎక్స్పోజర్ ని యాడ్ చేసుకుంటే ఒక హైబ్రిడ్ ఫండ్, కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ అనేది మనకు బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది. సో ఈ వీడియో కేవలం ఎఫ్డికి మాత్రమే పరిమితమై ఇంకా వేరే ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయని వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.